స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించిన జేఈ అడ్వాన్స్లో ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉందనేది వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ కూడా హైదరాబాదు, బాంబే కానీ ఇవన్నీ ఐఐటీలు చేసామమ్మా. ఆల్రెడీ కూడా మీరు నోట్బుక్ పెట్టుకుని ఏ కేటగిరీకి వాళ్ళు నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే ఓపెన్ చేసుకోండి. ఎవరు కేటగిరీ వైజ్ ఎస్సీ ఎస్టీ ఎవరు ఇన్ని మార్క్స్ రావాలి, కంపల్సరీ ఇన్ని మార్క్సే వస్తాయి. ఒక మార్క్ అటు ఇటు ఉంటుందేమో కానీ నెక్స్ట్ మరి మీకు జోసా కౌన్సిలింగ్లో 2026లో కూడా సేమ్ వస్తాయి. దానిలో ఎటువంటి మరి డౌట్ లేదు, ఎటువంటి మరి పెట్టుకునే అవసరం లేదు. మరి ఇక్కడ సిఎస్సి రావాలంటే మనకి 360కి 238 మార్కులు రావాలమ్మా. ఖరగ్పూర్ కూడా వన్ ఆఫ్ ద వరల్డ్ ఇన్స్టిట్యూట్, టాప్ 5 ఇన్స్టిట్యూట్లో ఒకటి అనమాట. ఖరగ్పూర్, కాన్పూర్ కానీ అదేవిధంగా బాంబే కానీ, ఢిల్లీ కానీ, మెడ్రాస్ కానీ ఒక 5 ఇన్స్టిట్యూట్లు ఇది ఒకటి నంబర్ 1. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 210, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 198, ఎలక్ట్రాన్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ 194, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 182, ఇన్స్ట్రుమెంటేషన్ 169. చూసారా, ఇన్స్ట్రుమెంటేషన్ తర్వాత ఎలక్ట్రికల్కి వెళ్ళిపోయి ఇక్కడ కరెక్ట్గా వెళ్ళారు స్టూడెంట్స్. ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ లాంటివి అనమాట. మిక్సీలు వేసి తీస్తే ఎలా ఉంటుంది, ఒకే ఫ్యామిలీ అనమాట. అన్నదమ్ములు ఎలా ఉంటారో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ సేమ్ ఉంటాయి. దీనిలో ఎటువంటి మెకానికల్ 154, ఇండస్ట్రియల్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ 151, ఏరోస్పేస్ 147. మరి స్టూడెంట్స్ కెమికల్ ఇంజనీరింగ్ 144, ఎకనామిక్స్ 138, మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ ఇంజనీరింగ్ 136, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ 129, సివిల్ 129, బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ 123, ఓషన్ ఇంజనీరింగ్ 120, మైనింగ్ ఇంజనీరింగ్ 117. తర్వాత ఫిజిక్స్ బిఎస్ 116, అగ్రికల్చర్ ఫుడ్ ఇంజనీరింగ్ 116, కెమిస్ట్రీ 4 years 112, ఎక్స్ప్లోరేషన్ జియోఫిజిక్స్ 111, అప్లైడ్ జియాలజీ 108 మార్క్స్ అయితే రావాలి. ఆర్కిటెక్చర్ అయితే మనకి అవసరం లేదు. ఇది స్టూడెంట్స్ మరి కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. మరి మన జేఈ స్టూడెంట్స్ కోసము మరి జోసా కౌన్సిలింగు, సిశాబ్ వీళ్ళందరికీ ఎంసెట్ కానీ మరి మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేసాం. 2500 రూపాయలు. మరి ఆల్ ఇండియా ప్రైవేట్ అన్నీ కలిపి 3000, 4000 జేఈ ప్లస్ ఎఫ్సెట్. ఓన్లీ ఎఫ్సెట్ అయితే 2000 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. మరి స్టూడెంట్స్ అందరికి కూడా ఇది చాలా తక్కువగా తీసుకుంటున్నాను. ఆల్రెడీ కూడా మార్కెట్లో ఒక 10,000 రూపాయలు అయితే కొంతమంది తీసుకుంటున్నారు. ఐ డోంట్ వాంట్ టేక్ ఎక్కువ, మరి ఎందుకని మోర్ తీసుకోవాల్సిన ఇష్టం లేదు. పూర్ స్టూడెంట్స్కు వాళ్ళకి హెల్ప్ చేసే రూరల్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్కి హెల్ప్ చేసే ఉద్దేశంతో చాలా తక్కువ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మన నంబర్ అమ్మ. ఓన్లీ వాట్సాప్ చేయండి. ఎక్కువగా కాల్ చేస్తున్నారు, ఒక్కోసారి సెల్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది మన క్యూఆర్ కోడ్, దీనికి పేమెంట్ చేయవచ్చు మీరు. ఇక ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ విషయానికి వస్తే 210 రావాలమ్మ. ఇక్కడ రావాలంటే ఈ సిఎస్సి, ఈసీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 187, మ్యాథమెటిక్స్ 166, ఎలక్ట్రికల్ 160, ఇన్స్ట్రుమెంటేషన్ 150, మెకానికల్ 138, ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ 130, 127 ఏరోస్పేస్, కెమికల్ 127, ఎకనామిక్స్ 123, సివిల్ 120, మ్యానుఫ్యాక్చరింగ్ 110, 119. తర్వాత మెటలర్జికల్ 117, బయోటెక్ 115, మైనింగ్ 111, ఓషన్ ఇంజనీరింగ్ 111. ఇది స్టూడెంట్స్. మరి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ 109, ఫిజిక్స్ 4 years 105, కెమిస్ట్రీ 4 years 102, ఎక్స్ప్లోరేషన్ 101, అప్లైడ్ జియాలజీ 100 మార్క్స్ అయితే రావాలి ఇక్కడ. మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఇక్కడ సీట్ రావాలంటే నోట్ డౌన్ చేసుకోండి, ఒక పెన్ను పేపర్ది. మరి మెంటర్షిప్ తీసుకోవాలంటే ఎవరికైనా ఇది నెంబర్కి కాల్ చేయండి. జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెడితే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మనం 2500 రూపీస్ అయితే జోసా కౌన్సిలింగ్కి ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓబీసీ మరి సిఎస్సి 200, మరి 200 మార్క్స్. తర్వాత ఓబీసీ ఎన్సిఎల్, ఈసీఈ 161, మ్యాథమెటిక్స్ 154, ఎలక్ట్రికల్ 149, ఇన్స్ట్రుమెంటేషన్ 139, మెకానికల్ 128 మార్క్స్. తర్వాత ఇండస్ట్రియల్ సిస్టమ్స్ 124, ఏరోస్పేస్ 4 years 121. ఇక్కడ ఇంటేక్ ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి. అమ్మాయిలు అయితే
మరి జనరల్ ఒక 20 మార్కులు, 10 ఎస్సీ ఎస్టీ ఒక 10 మార్కులు తగ్గించుకుంటే సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. మరి కెమికల్ ఇంజనీరింగ్ 119, ఎకనామిక్స్ 115, సివిల్ 111, మ్యానుఫ్యాక్చరింగ్ 110, మెటలర్జికల్ మెటీరియల్స్ 108, బయోటెక్ 105. ఇది స్టూడెంట్స్. 102 మైనింగ్ ఇంజనీరింగ్, తర్వాత ఓషన్ ఇంజనీరింగ్ 101, 97, 50 మార్క్స్. ఫిజిక్స్ 4 years, అగ్రికల్చర్ ఫుడ్ 97, ఎక్స్ప్లోరేషన్ జియోఫిజిక్స్ 94, కెమిస్ట్రీ 4 years 93 మార్క్స్, అప్లైడ్ జియాలజీ 92 మార్క్స్. ఈ విధంగా అయితే రావాల్సి ఉంది. మరి ఎస్సీ స్టూడెంట్స్ అయితే చాలా తక్కువ మార్కులు, 160 మార్కులు వచ్చిన వాళ్ళు సిఎస్సి, ఎలక్ట్రికల్ 106. ఈ మధ్యలో వాళ్ళందరూ వేరే చోట కంప్యూటర్స్కి వెళ్ళిపోయారు అనుకోండి. దాన్ని మరి ఎలక్ట్రికల్ 94, మ్యాథమెటిక్స్ 94, ఇన్స్ట్రుమెంటేషన్ 81, మెకానికల్ 78, ఏరోస్పేస్ 75, ఇండస్ట్రియల్ 73, మరి కెమికల్ ఇంజనీరింగ్ 73, సివిల్ 67 మార్క్స్, ఎకనామిక్స్ 65, మెటీరియల్ సైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ 63 మార్క్స్, మెటలర్జీ మెటీరియల్స్ ఇంజనీరింగ్ 62, బయోటెక్నాలజీ 60 మార్క్స్, ఓషన్ ఇంజనీరింగ్ 58 మార్క్స్. ఇక మైనింగ్ ఇంజనీరింగ్ 57 మార్క్స్, అగ్రికల్చర్ 57, ఫిజిక్స్ 55, ఎక్స్ప్లోరేషన్ అండ్ జియోఫిజిక్స్ 54, కెమిస్ట్రీ 52, అప్లైడ్ జియాలజీ 51 మార్క్స్. అయితే ఈ విధంగా చాలా మినిమం మార్క్స్ 51 వచ్చిన ఎస్సీ స్టూడెంట్స్కి ఇక్కడ సీటు వచ్చే అవకాశం. మరి స్టూడెంట్స్, మరి మెంటర్షిప్ జోసా కౌన్సిలింగ్ సంబంధించి 2500 మన వాట్సాప్ నంబర్ ఇది. మీరు ఎవరైనా మెసేజ్ పెట్టవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే, మీ లేకపోతే నేను 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేసి, ఇది మన క్యూఆర్ కోడ్ అమ్మ, ఇది వాట్సాప్ నంబరు, టెక్స్ట్ చేయండి ఎక్కువగా. ఇకపోతే మరి కరెక్ట్ సిఎస్సి ఎస్టీ 140 మార్క్స్, ఈసీఈ 190 మార్క్స్, ఎలక్ట్రికల్ 89, మెకానికల్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 77, మెకానికల్ ఇంజనీరింగ్ 64, సివిల్ ఇంజనీరింగ్ 63, ఏరోస్పేస్ 62, కెమికల్ ఇంజనీరింగ్ 58, ఇన్స్ట్రుమెంటేషన్ 57. ఇక్కడ వీళ్ళకి మెంటర్షిప్ సరిగా లేక ముందు కెమికల్కి వెళ్ళింది. ఇక్కడ చూడండి స్టూడెంటు, మరి ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ నుంచి ఇక్కడికి రావాలా, 89 మార్క్స్ దగ్గర నుంచి 57కి పడిపోయింది. అంటే వీళ్ళకి సరిగా అవగాహన లేదు. ఇన్స్ట్రుమెంటేషన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈసీఈ, కాంబినేషన్ ఆఫ్ ఈసీఈ ప్లస్ ఈఎండ్ఐ. కాంబినేషన్ ఆఫ్ ఈసీఈ అంటే త్రిబుల్ అని కొంతమంది స్టూడెంట్స్కి తెలియదు. అందుకని వాళ్ళు ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్కి 57 కూడా వచ్చింది. తర్వాత ఇండస్ట్రియల్ 55 మార్క్స్. ఇక చూసినట్టయితే మెటలర్జికల్ 53, ఎకనామిక్స్ 52, మ్యానుఫ్యాక్చరింగ్ 50, మైనింగ్ ఇంజనీరింగ్ 50 మార్క్స్, ఓషన్ 48, బయోటెక్ 47, అగ్రికల్చర్ ఫుడ్ 47, ఫిజిక్స్ 45, ఎక్స్ప్లోరేషన్ జియోఫిజిక్స్ 45, ఏరోస్పేస్ జియాలజీ 45 మార్క్స్. ఇది స్టూడెంట్స్ మరి కేటగిరీ వైజ్గా మరి నోట్ డౌన్ చేసుకుని మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే మంచిది. మరి ఎవరికైనా మరి మెంటర్షిప్ కావాలంటే మరి 2500 మరి వాట్సాప్ నంబర్ ఇదమ్మా, మరి క్యూఆర్ కోడ్ ఇది. మన వాట్సాప్కి టెక్స్ట్ చేసినట్టయితే నేను రెస్పాండ్ అవ్వటం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.